హలో. ఇప్పుడు చెప్పు. అంటే ప్రేమ అంటే అన్నది నీ అర్థం అవుతే వసంతలత, మనకి లవ్ అన్నది అర్థం అయితే ఈ సిస్టమ్ ఈజీగా అర్థం అవుతుంది. ఇప్పుడు చెప్పిన అంటే పాయింట్ నేను ఈ కంటెంట్మెంట్ దాని గురించి కదా అది. ఈ కంటెంట్మెంటే కాదు, మామూలుగా ఫ్యామిలీ. సార్ విను. ఫ్యామిలీ కంటెంట్మెంటే సిస్టమ్ కాదు, నాకు అది బోధపడింది. కంటెంట్మెంటే కాదు, ఫ్యామిలీ సిస్టమ్ ఫ్యామిలీ సిస్టమ్ లో ఏమేమి అనర్థాలు ఉన్నాయి కూడా అర్థం అవుతుంది. ఆ ప్రేమ, నిజమైన అది ప్రేమ ఏమిటో అర్థం అవుతాయి. అది సరే. నాకు అతని ఫ్యామిలీ గురించి చెప్పినటువంటి లోపాలు అది బోధపడింది. అది కరెక్టే. ఉమ్. ఎందుకంటే ఫ్యామిలీ అనేది ఆవిడ ఫస్ట్ మన సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ కోసం ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేస్తాం. ఎవరో ఒకళ్ళు ఉండాలి ఆఖరి వరకు మనని కొంచెం చూడడానికి వీటికి అనే స్వార్థం. సో ఇందులో స్వార్థం అనేది ఉంది బాగా. ఆయన అంటే అలానే ఆయన ఎప్పుడు ఫ్యామిలీ సిస్టమ్ ఉండకూడదు అని అనలేదు. అది నేను చూస్తున్న మాట. ఆయన అనేది కాదు ఏంటంటే మన వసంతలత, ఫ్యామిలీ సిస్టమ్ ఆయన లో ఇవాళ ఇది ఒక్కటే కాదు, ఆయన అన్నిటిలో కూడా ప్రోజ్ అండ్ కాన్స్ అన్ని చూపించేస్తారు, అంతేనా? తన అదే అదే నిర్ణయాలు అదే తను ఎక్కడ అంతే. ఒక రకమైన ఫార్ములాస్ పెట్టరు. ఇక్కడే కాదు. పెట్ట అవును. ఇది లేదు ఇలా ఉండకూడదు అని ఆయన చెప్పలేదు. అయితే అంటే మనం సాధారణంగా ఫ్యామిలీ అనేది ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అందులో బోల్డంత సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ కోసం చేస్తాము. అది క్రమేణా స్వార్థం డెవలప్ అయిపోతుంది. మా ఫ్యామిలీ, నేను, మా పిల్లలు, మా ఇల్లు అనేటువంటి అంటే ఎక్స్క్లూషన్ వచ్చేస్తుంది సొసైటీ నుంచి, బయట ఇంకోళ్ళ నుంచి, వరల్డ్ నుంచి. సో ఉమ్. అలాంటిది ఎక్కువ అంటే ఇది కాన్షియస్నెస్ పెంపొందిస్తుంది. ఫ్యామిలీ సిస్టమ్ లో ముక్కలైపోతుంది. ఉమ్. కాన్షియస్నెస్ లో డివిజన్ వచ్చేసింది ఆల్రెడీ. మనం అది గమనిస్తే అంటే ఆ యూనివర్సల్ లా ఉన్న వాళ్ళకి ఇది అర్థం అవుతుంది, ఇది ఎంత రకమైన అవును. వినాశనం అని. అదే ఆఖరణ అంటే అందరూ అలా ఉంటారు కానీ మోస్ట్లీ అలాగే ఉంటారు. అందరూ ఏంటది అలాగే ఉంటున్నారమ్మా, ఎవరికి ఉండటం లేదు. నా కుటుంబం, నా అంటే వాళ్ళకి ప్రాముఖ్యత తప్ప పై వాళ్ళకి ఎవరిస్తున్నారు? అలా అదే చెప్పక. 90 అలా కాదు, 99% అలా ఉంటారు. 100% వన్ అలా పర్సెంట్ ఉన్నారు. 100%, 99 కాదు. అలా లేని వాళ్ళు ఫ్యామిలీకి వెళ్ళరు. అలా 100% ఉంటే ఆయన ఫ్యామిలీని నో అని అంటారు. అలా కాదు, అలాగే ఆయన అనరు. 100%. ఆయన కాదమ్మా, లవ్ కోసం చెప్పారు, ఇది నో అలా అనరు. అది అది మనం నిర్ణయించుకోవాలి కదా, ఆయన అనరు. అలా అని చెప్పి అది కాదు, ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేయకుండా ఉండరు కదా ఎవరు. చేస్తారు, చేసిన ఎవరో తర్వాత అవన్నీ మాట్లాడకు, నువ్వు యథార్థం చూడడం నేర్చుకో. మనం నేను అజ్ఞానానికి యథార్థమే. చూడు, అందరం నేను కూడా యథార్థం. ఒకసారి సరే, వసంతలత, ఓకే. అందరం కూడా నువ్వే మాట్లాడు. గొర్రెల్లా ఉండడానికి అలవాటు అయిపోయాం కదా. ఆ గొర్రెల్లాంటి సైకాలజీ మనలో బాగా పనిచేస్తుంది. అది నేను అంటున్నాను, అందరూ చేస్తున్నారు కనుక ఇది రైట్, ఎవ్వరూ ఆత్మతత్వం వైపు వెళ్ళకపోతే లేదనే అర్థమా? మనం అలా మాట్లాడకూడదు కదా. ఎంతమంది వెళ్తున్నారు అటువైపు? వాళ్ళని బట్టి నువ్వు మనం లెక్క వేస్తావా? కట్ అయిపోయిందా? లేదు, నేను మరి చెప్పడానికంటూ ఏం లేదు అంతే. ఉమ్. ఇప్పుడు నేను అది చెప్దామని అక్కడ అనుకుంటూ అందులో ఉంటాను నా ఉన్న మాట ప్రోజ్ అండ్ వెనకాతల కాన్స్, ఏంటి. ప్రోజ్ అండ్ కాన్స్ నేను మాట్లాడుతున్నా, మంచిది కాదు నువ్వేం నిర్ణయించకు, అది ఎవరికి వాళ్ళే నేనేమి నిర్ణయించుకో. సరే, నేనేం నిర్ణయించలేదు. నేను ఆయన చెప్పిన విషయమే చెప్తున్నాను. ఆయన ఏం చెప్తున్నారంటే మనము ఎక్స్క్లూసివ్ అయిపోతాము, కట్ ఆఫ్ అయిపోతాము. అది అందరూ మోస్ట్లీ అలా అయిపోకుండా ఉంటే మంచిదే కదా. ఈవెన్ ఇఫ్ ఎందుకు యూఆర్ ఇన్ అవ్వకుండా ఫ్యామిలీ. ఉంటారు వసంతలత? నువ్వు ప్రాక్టికల్ గా అది చూడు. అది అక్కడే. ఆ? అది నువ్వు చెప్పలేము లక్ష్మి. ఎందుకు అవ్వకుండా ఎందుకంటే ఉంటారు కదా, కాదు కాదు, 100%. ఇప్పుడు అలాంటి వాళ్ళు లేనప్పుడు మ్యారేజ్ లో నా వాళ్ళు, నా వాళ్ళు, నా పిల్లలు, అస్సలు మ్యారేజ్ దానికి మెయిన్ ఏంటి అంటే నువ్వు ఇలాంటి ఏ, అంటే ఎవరిని అడుగు, వాళ్ళు ఎవరైనా సరే తన కుటుంబం పిల్లల్ని వదిలేస్తున్నారేంటి? నా ఒపీనియన్ డిఫరెంట్ గా ఉంది. ఉంటే ఉండొచ్చు. అందుకే నేను 99.5 అని సరే అంటున్నాను. అవన్నీ నేను నువ్వు ఎక్కువ అనలేదు. అంటున్నావు కదా, అది వదిలేయచ్చు కదా, మాట ఆ స్టేట్మెంట్ వదిలేయమంటున్నాను. ఓన్లీ వదిలిస్తే నాకు ఇంతే బాధపడింది. ఆయనేమో స్వార్థం అది ఎక్కువ డెవలప్ అవుతుంది. సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ కోసం మనం ఫ్యామిలీస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము. అది డెవలప్ చూడమంటున్నారు. అవుతుందని కాదు, ఉండేదే అది, ఆ సెక్లూషన్ ఉంది అందులో. అది ఆల్రెడీ డిజైర్ ఫర్ సెక్యూరిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సెల్ఫిష్ డిజైర్. అవును. సరే, అదే బాధపడింది. అంటే అది ఫ్యామిలీ సిస్టమ్ ని మనం ఏదో ఎప్రూవ్డ్ గా చూస్తున్నాం కానీ అది ఎంత సాంఘిక వ్యవస్థని వినాశనం చేస్తోంది
అని చూపించినారు. అది మనం ఎందుకంటే దాన్ని అలా కాదని అనుకుంటాము. మనకేమో ఒక గ్రూ అంటే గాడిలో ఆలోచిస్తున్నాం. ఆ గాడిని రైట్ అని చూడడానికి అలవాటు అయిపోయాం. అంతేగాని అది ఇంత వినాశనాన్ని తెస్తోంది అన్నది మనకి అలా ఆలోచించాలి అసలు. అంటే అసలు లవ్లెస్ గా అయిపోతున్నాం బికాస్ ఆఫ్ దాట్ ఫ్యామిలీ సిస్టమ్. ఆ లవ్ అన్నది అలాంటిది ఒకటి ఉంటుంది అని కూడా తెలియకుండా ఉన్న స్థితికి వచ్చేసాం. నా కూతుర్ని, కొడుకుని, నా పిల్లల్ని వాళ్ళని ప్రేమించాను, అందులో తప్పే ఉంటుంది అని అది ఎంత హింసాత్మకమైనది అన్నది నేను ఎప్పుడు కూడా అది ఎక్స్పీరియన్స్ చేసేదాన్ని. మా వాళ్ళు అంటారు. నా అందులో ఆ సెపరేషను ఎంత బాధాకరంగా ఉంటుంది. ఇప్పుడు అందుకనే ఇండియన్స్ అంటే మేమేనండి, మనం భారతీయులు అండి అంటే ఇంకొకళ్ళతోటి వేరు చేసి వాళ్ళని యుద్ధాలు వీటి వల్లే అవుతున్నాయి అంటున్నారు. అంటే వేరుతనం, అందులో వైలెన్స్ ఉంది. సుధా గారు మీరు చెప్తారా? నమస్తే అండి. నేనేం కామెంట్స్ చేయనండి, నేనేం మాట్లాడను. మీకు అవగాహన ఏంది చెప్పండి, కామెంట్ కాదు ఇక్కడ. కామెంట్స్ వద్దు అసలు. అదే నేను అన్నాను వసంతలతో కూడా. నేనేం మాట్లాడను. లక్ష్మి గారు నాకు చిన్న డౌట్ ఏంటంటే, ఫ్యామిలీ వ్యవస్థ వల్ల ఇవన్నీ వస్తున్నాయి, యుద్ధాలు కరెక్టే. అందరూ అన్మ్యారీడ్ గా ఉన్నారు అనుకోండి, అప్పుడు ఈ ప్రపంచం అంతా ఎలా ఉంటుంది? అది చేత ఏంటంటే తప్పటం లేదు. అది వినండి, మీరు అడిగేది అలా కాదు. మీరు ప్రీ కండిషన్డ్ గా మాట్లాడతారు ఎక్కువ. అన్ని కొన్ని మనసులో అంటే డౌట్ నాకు మామూలుగా అలా అలా ఉంటే అప్పుడు మాట్లాడదాం. అటువంటి స్థితి వచ్చిందా ఎక్కడైనా? మామూలుగా మనకి దీనిని బట్టి ఇలా ఉంటే ఎలాగా అప్పుడు ప్రపంచం సృష్టి ఆగుతుంది కదా, ఎవరు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉంటే. అర్థం చేసుకోవాల్సింది మనం ఎంతలా ఉంటున్నాము అన్నది. అది ఎవరైనా వద్దన్నా మానేస్తున్నారా ఏంటి చెప్పండి? అది కాదు ఇక్కడ. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దానికి సొల్యూషన్లు వస్తాయి. ఆ పరిస్థితి లేదన్నప్పుడు ఎందుకు ఊహాత్మకంగా ఆలోచించడం? చిన్న సందేహం అంతే, అంతకంటే. అంటే ఈ వ్యవస్థలో ఎన్ని లోపాలు ఉన్నాయి చూపిస్తున్నారు. అంటే ఆవిడికి మ్యారేజ్ అవ్వలేదు, మ్యారేజ్ కోసం అని అంటుంటే ఆ మ్యారేజ్ సెక్యూరిటీ కోసమే కదా, అలాగా అర్థం అవుతున్నది తనకి. అంటే ఆయన బోధపరుస్తున్నారు అనమాట, ఈ వ్యవస్థలోని ఎంత డిస్ట్రక్షన్ ఉంది అని, వినాశనానికి దారితీస్తుంది. అందుకే కదా ఇప్పుడు అన్ని చోట్ల ఇవి వ్యవస్థ బ్రేక్ అవుతున్నాయి కదా. మనం కాదన్నా అన్ని బ్రేక్ అవుతున్నాయి. మ్యారేజెస్ బ్రేక్ అవుతున్నాయి. మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు పిల్లలు వద్దనుకుంటున్నారు, మేము సరిగా పెంచలేమని రకరకాలు ఇప్పుడు జరుగుతున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు ఇవన్నీ ప్రస్తుత పరిస్థితుల్లో. అప్పుడంతా కూడానండి సీక్రెట్ గా ఉండేది. అంటే ఏంటంటే ఇప్పుడు ఓపెన్ గా ఉంది. అంతకంటే ఏం లేదు, ఎప్పుడు ఉంది. అందుకే చలం గారు అలాంటి పుస్తకాలు రాశారు. ఎందుకంటే అంతర్గతంగా జరుగుతున్నదంతా అతను రాశారు. ఇప్పుడు బహిర్గతం అయిపోయింది, అంతకంటే ఏం లేదండి. ఎప్పుడు ఉంది ఇది. అదే కృష్ణమూర్తి గారు చూపిస్తున్నారు. ఎప్పుడైతే ఇలాంటి సెక్లూషన్ ఉంటుందో అక్కడ వైలెన్స్ ఉంది, అక్కడ రియల్ లవ్ లేదు. రియల్ లవ్ లేనప్పుడు ఏ వ్యవస్థ నిలవదండి. లవ్ ఫర్ సంథింగ్ అన్నది మనకి అండర్స్టాండ్ మనం ఏంటంటే యాక్సెప్ట్ చెయ్యలేము. ముందులో చూడండి, భర్తని వాళ్ళ యొక్క సదుపాయాలకు ప్రవేశిస్తున్నాం అంటే చచ్చా కాదు, నా ప్రేమ అలాంటిది కాదు అంటారు అందరూ. అది మ్యూచువల్ డిపెండెన్సీ, మ్యూచువల్ సాటిస్ఫాక్షన్, మ్యూచువల్ యూజ్ కే వాడుకుంటున్నారు. అంతేగాని అలాంటి లవ్ అనేది లేదు కదా అక్కడ. అలా ఉన్నప్పుడు అక్కడ ఫ్యామిలీ బంధనే ఉండదు. మనం కండిషన్ అయిపోయాం అనమాట. నేను వేరేగానండి, నాదేమో చాలా ఐడియల్ అండి అని. ఐడియల్ లవ్ లో డిపెండెన్సీ లేదు, పొజెసివ్నెస్ లేదు. అర్థమైందా? తెలిసిందండి. అంటే ఇప్పుడు మనం అయ్యో నాది ఇలాంటిలా అనగానే మనకి ఏదో బాధ కలుగుతుంది, కానీ సత్యాన్ని సత్యంగా యాక్సెప్ట్ చేయగలగాలి కదా. ఇవన్నీ కూడా
మనకి డివిజన్ ని తెచ్చి పెడుతున్నాయి. అందుకనే ఒక ఫ్యామిలీ, వెల్ టు డూ ఫ్యామిలీ, మరొక ఫ్యామిలీ, అలాగా ఇంటర్నల్ వార్ ఉంటూనే ఉంటుంది. ఇది మనం కొంచెం విశాలంగా ఆలోచిస్తే పూర్తిగా అర్థమవుతుందంటే ఆ వన్నెస్ అన్న దాంట్లోంచి మనిషి ఎంత ముక్కలైపోతున్నాడు అన్న పాయింట్ మనకి అది అవగాహన చేసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది ఎంత వినాశనకారి అని. మనిషి యొక్క ఆత్మతత్వం ఏంటి అంటే ఆ ప్రేమ. దాని నుంచి నా వాళ్ళు అనే ఒక యూనిట్ని ప్రేమిస్తున్నాం. అది ఎంత డిస్ట్రక్టివ్ థింగ్ కదా. అర్థమైందా సుధా గారు? మీకు అర్థమైందా అసలు? మీ కామెంట్లు అక్కర్లే కానీ అర్థమైందా లేదా? అర్థమైందండి, అర్థమైంది. ఆయన చెప్పిన ఇది అర్థమైంది. ఆయన ఎందుకు పెళ్లి చేసుకోవద్దంటున్నారు అవి చెప్పినవంతా అది బాగానే వద్దని అర్థమైంది. అనలేదండి, మీరు అర్థం చేసుకోండి. పెళ్లిలో జరుగుతున్నది చూపించారు ఆ, కదా. అదే అదే. ఆయన వద్దని అనరు ఎక్కడా కూడా, ఏది చెప్పరలా. అందులో అదే. ఉన్న వ్యవస్థ ఏంటి చూపించారు. అంటే ఇదే బాధ నాకు వస్తూ ఉంటుంది అనమాట. ఎవరైనా పెళ్లి చేసుకుంటామంటే అయ్యో వీళ్ళు ఇంకా ఇలాగా అని. కానీ ఈ ప్రజలు ఏమంటారు, వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఏమి సెక్యూరిటీ చెప్పండి? అలానే అన్నీను మనం అంటే ఫాల్స్ విషయాలు రియల్ అని అలాంటి ఆశలు అవన్నిటితోటి ఉంటాం అనమాట. అది దాంతో ఏంటంటే ఆ హోల్ గా మన యొక్క రియల్ నేచర్ ని మనం కోల్పోయి జీవిస్తున్నాం. అందుకనే మనకి ఆ రియాలిటీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఆ వేలో అసలైన మన స్వరూపాన్ని మనం కోల్పోయి జీవిస్తాం ఫర్ ఎవర్. ఆ స్థితిలో నేను ఒక హిమాలయన్ స్వామీజీ చాలా 6 అడుగుల పైన ఉన్నారు, దాటారు, వచ్చారు ఒకరోజు. ఆయన్ని అడిగితే వివాహం అనేది ఆధ్యాత్మిక లైఫ్ లో ఇంపార్టెంటా అని అంటే అతను అన్నారు, కుంటు పడుతుంది, అది ఎంతో ఫాస్ట్ గా వెళ్ళేది నడక కుంటు పడిపోతుంది అన్నారు. అంటే అంతే కదా, అది ఎందుకు అలా కుంటు పడుతుందని. నేను అనేది అక్కడ బాడీకి పరిమితం, కుటుంబానికి పరిమితం చేసేసుకుంటున్నాం. అసలైనటువంటి ఆ విశాలత్వాన్ని మనం ముక్కలు ఛేదించేస్తున్నాం. దాంతో అది అసలైన దానికి వెళ్ళడం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు నిన్న నేను ఒక టాపిక్ చెప్పాను, మీరు విన్నారు కదా, ఏంటి స్వీట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీలో. ఇప్పుడు చూడండి, అంటే కోపంగా అనుకోకండి, హస్బెండ్ చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే యూనివర్సల్ లైఫ్కి వస్తున్నారు, అయినా కూడా పిల్లలని పట్టుకుంటున్నారు. కానీ అంటే చెప్తున్నాను, అంతకు ముందు ఆ యూనివర్సాలిటీ లేదు కదా. సో ఆ అసలైన స్వరూపానికి ఇప్పుడు రావడం అంటే ఇది వన్ వే ఇట్ ఈస్ ద హైయెస్ట్ గుడ్. బట్ ఆ టైంలో అలా ఉండదు. ఆ మైండ్, నాది అనే మైండ్ లో అదే బాగున్నది అన్నట్టు ఉంటుంది. కానీ అది ఇప్పుడు కూడా మన అసలు ప్రయాణానికి అడ్డే కదా. అలాగనమాట. అంటే మనని హౌ ఎనీథింగ్ ఈస్ గుడ్ ఫర్ అస్ అంటే ఆ అడ్వర్సిటీ హెల్ప్ అవుతుందంటే ఇది. అంటే ఆ స్థితి కొంచెం అవగాహన అవుతే అప్పుడు నేను ఫ్యామిలీ వ్యవస్థ ఎంత డిస్ట్రక్టివ్ గా ఉందో అర్థమవుతుంది. అదే, అంతేగాని ఇప్పుడు అలా ఫ్యామిలీ వద్దంటాం, ఫ్యామిలీ కావాలన్నా ఇప్పుడు అన్ని చోట్ల ఫ్యామిలీ వ్యవస్థలు ఇష్టం. ఎందుకంటే ఆ కంపల్షన్ తోటి ఉన్న అది పోతున్నాయి కదా. కంపల్షన్ పోవడం వల్ల వ్యక్తుల్లో ఏంటంటే ఆ రకమైన దానికి ఒక స్వేచ్ఛ వస్తుంది. ఆఖరికి కోర్టే తీర్పిచ్చేసింది కదా. అంటే అది హోలిస్టిక్ గా, అంటే మనం ఎవల్యూషన్ సైడే వెళ్తున్నాం. సెక్స్ బంధానికి నా అంటూ ఒకళ్ళు పెట్టుకోవడమే పెట్టుకుంటున్నారు కదా. ఓకే, అయితే ముగించేద్దాం.